నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ. ప్రపంచాన్ని మార్చేస్తున్న ఈ టెక్నాలజీలో ఇప్పుడు భారత్ కూడా భారీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారత్లో ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్న వేళ ఇప్పుడు దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ అదానీ గ్రూప్ మరో భారీ ప్రాతిపదికనతో ముందుకొచ్చింది. ఒడిశాలో ఏకంగా 1 లక్ష కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ నిర్మించాలని అదానీ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 250 ఎకరాల భూమి కేటాయించాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏంటి? ఏఐ డేటా సెంటర్ అంటే ఏమిటి? ఎందుకు ఇంత భారీ పెట్టుబడి అవసరం? భారత్కు దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఆ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో ఇంత భారీ స్థాయిలో ఏఐ మౌలిక సదుపాయాలపై పెట్టుబడి ప్రతిపాదించడం ఇదే తొలిసారిగా చెప్పొచ్చు. అదానీ గ్రూప్ ఒడిశాలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఏఐ డేటా సెంటర్ కోసం దాదాపు 1 లక్ష కోట్లు పెట్టుబడిని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన సర్వర్లు, విద్యుత్ వ్యవస్థలు, కూలింగ్ టెక్నాలజీ, హై స్పీడ్ నెట్వర్క్ కనెక్టివిటీ, భద్రతా మౌలిక వసతుల కోసం 250 ఎకరాల విస్తీర్ణం అవసరమని తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఒడిశా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అన్ని అనుమతులు లభించిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇందులో వేల సంఖ్యలో అత్యాధునిక జీపీయూలు, ఏఐ చిప్లు, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్లు ఉంటాయి. ఇవే చాట్‌జీపీటీ వంటి ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడం, భారీ డేటాను విశ్లేషించడం, క్లౌడ్ సేవలను అందించడం వంటి పనులను నిర్వహిస్తాయి. ఇలాంటి కేంద్రాలలో లక్షల కోట్ల డేటా ఫైళ్లు భద్రపరచడమే కాకుండా అత్యంత వేగంగా సమాచారాన్ని ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంటుంది. ఏఐ ఆధారిత ఆరోగ్యం, విద్య, బ్యాంకింగ్, వ్యవసాయం, రక్షణ, పరిశ్రమలు వంటి రంగాలకు ఈ డేటా సెంటర్లు కీలకంగా మారుతున్నాయి. ఒడిశాలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తుంది. భారీ భూసేకరణకు అవకాశం, విద్యుత్ లభ్యత, పోర్టుల ద్వారా అంతర్జాతీయ కనెక్టివిటీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి అంశాలు పెద్ద పెట్టుబడులకు ఆకర్షిస్తున్నాయి. అందుకే ఉక్కు, అల్యూమినియం, గ్రీన్ ఎనర్జీ తరువాత ఇప్పుడు ఏఐ రంగంలో కూడా ఒడిశా కీలక కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే దేశంలో ఏఐ కంప్యూటింగ్ సామర్థ్యం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. విదేశీ క్లౌడ్ సేవలపై ఆధారపడే పరిస్థితి కొంతవరకు తగ్గవచ్చు. దేశీయ స్టార్టప్లు, పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు, టెక్ కంపెనీలు అధునాతన ఏఐ మౌలిక వసతులను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, నిర్మాణ దశ నుంచి నిర్వహణ వరకు వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు కూడా సృష్టించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం అమెరికా, చైనా, యూరప్ దేశాలు ఏఐ డేటా సెంటర్ల నిర్మాణంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఏఐ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు కలిసి ముందుకు వస్తున్నాయి. ఇలాంటి భారీ పెట్టుబడులు దేశాన్ని ప్రపంచ ఏఐ మ్యాప్పై మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ సమర్పించిన ప్రతిపాదనను ఒడిశా ప్రభుత్వం పరిశీలిస్తుంది. భూమి కేటాయింపు, పర్యావరణ అనుమతులు, విద్యుత్ సరఫరా, నీటి వనరులు, మౌలిక సదుపాయాలపై సంబంధిత శాఖలు నివేదికలు సిద్ధం చేసిన తరువాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అనుమతులు లభిస్తే ఇది భారత్లోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఏఐ రంగంలో ప్రపంచ దేశాలు పోటీ పడుతున్న ఈ సమయంలో దేశీయ కంపెనీలు కూడా భారీ పెట్టుబడులతో ముందుకు రావడం భారత్కు సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలో మాత్రమే ఉంది. ఒడిశా ప్రభుత్వం ఆమోదం తెలిపిన తరువాతే ఈ ప్రాజెక్టు అమలుపై స్పష్టత రానుంది. అనుమతులు లభిస్తే ఏఐ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల పరంగా ఇది దేశానికి ఒక కీలక మైలురాయిగా మారే అవకాశం ఉంది. మరి ఈ మెగా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తుంది? భారత్ ఏఐ శక్తిగా ఎదగడంలో ఇది ఎంత కీలక పాత్ర పోషిస్తుంది? వేచి చూడాలి.